హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర బస్సు ప్రమాదం, 14 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చైనాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 37 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. ఉత్తర చైనా షాంగ్షీ ప్రావిన్స్లోనే హుబే రహదారిపై మంగళవారం ఈ ప్రమాదం జరగగా ప్రభుత్వ మీడియా ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. 71 మంది ప్రయాణికులతో కూడిన బస్సు హుబే ఎక్స్ప్రెస్ హైవేపై వెళ్తుండగా ఓ సొరంగంలో గోడను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 14 మంది మరణించారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. ఇక అలాగే తూర్పు చైనాలో మరో ఘటన చోటు చేసుకుంది. జెన్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న తైజోలోనే వృత్తి విద్యా పాఠశాల వద్ద ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. దీంతో 3 మరణించగా 16 మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఈ నెల 1వ తారీఖున కూడా తూర్పు చైనాలోనే షాన్డాంగ్ ప్రావిన్స్లో ఓ కారు ప్రజలపైకి దూసుకెళ్లడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం వల్లే చైనాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.